76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మనకి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మనకి ఒక పరిపాలనకి అవసరమైనటువంటి రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. మరి 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందింది రాజ్యాంగ పరిషత్ చేత. కానీ వారు ఎందుకు ఆ రోజు అమల్లోకి తీసుకురాలేదంటే 1930 జనవరి 26న, అంటే అప్పుడు మన స్వాతంత్రం రాలా, 1930 జనవరి 26నే అప్పట్లో స్వాతంత్రోద్యమం చేస్తున్నటువంటి ప్రముఖులు ఆ రోజున స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. దానికి గుర్తుగా, దానికి సింబల్గా 1950 జనవరి 26న మన రాజ్యాంగం అనేది అమల్లోకి తీసుకురావటం జరిగింది. మరి 1900 గణతంత్ర దినోత్సవం అనేది భారతదేశంలో రాష్ట్రపతి గారి చేత కార్యక్రమాలు చేయిస్తారు. ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ 76వ గణతంత్ర దినోత్సవానికి ఇండోనేషియా అధ్యక్షుడైనటువంటి వారిని ఢిల్లీ ఆహ్వానించి వారు చీఫ్ గెస్ట్గా ప్రెసిడెంట్ గారు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రైమ్ మినిస్టర్ గారు ఎర్రకోట పైకి ఎక్కేసేసి జెండా వందనం చేసి వారు ఉపన్యాసం ఇస్తారు. అక్కడి దాకా బాగానే ఉంది. మన రాజ్యాంగం వచ్చి ఈ రోజుకి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. రాజ్యాంగం మీదే మనకి నమ్మకం అనేకంటే గౌరవం లేకపోతే భారతదేశ పౌరునిగా మనం మన బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించట్లేదని చెప్పి అనుకో. పాడుదమా స్వేచ్ఛా గీతం, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరే